కిచెన్ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎలిగేడు మండలంలో పర్యటించి సుల్తాన్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ రావులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న 8 గుంటల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు, మొక్కలు, ఆకుకూరలు పెంచుతూ వాటిని పిల్లలకు పౌష్టికాహారం క్రింద మధ్యాహ్న భోజనంలో అందించడం మంచి ఆలోచన అని, కార్యక్రమాన్ని రూపొందించిన జిల్లా కలెక్టర్ను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్న సంబంధిత అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు సైతం సుల్తాన్పూర్ జెడ్పీహెచ్ఎస్ను ఆదర్శంగా తీసుకుని అందుబాటులో ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.